ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనం 11, 12, 13, 14 కూడా చదువుకున్నాం. చూడండి. పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయకుము, తల్లిదండ్రులు లేని వారి పొలములోనికి నీవు చొరబడకుము. వారి విమోచకుడు బలవంతుడు, ఆయన వారి పక్షమున నీతో వ్యాజ్యమాడును. ఉపదేశం మీద మనసు నుంచుము, తెలివిగల మాటలకు చెవియొగ్గుము. నీ బాలులను శిక్షించుట మానుకొనకుము. బెత్తముతో వాని కొట్టిన ఎడల వాడు చావకుండును. బెత్తంతో వాని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించదవు. నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడల నా హృదయము కూడా సంతోషించును. ఇక్కడ పిల్లలకంట గారాబం పెట్టకూడదంట. ఏం చేయాలంట? బెత్తముతో వాళ్ళని కొట్టాలంట. ఎందుకు ఎప్పుడు కొట్టాలంటే, ఎప్పుడైతే వాళ్ళ దారి తప్పుతున్నారని, ఎప్పుడైతే తల్లిదండ్రి మాట వినకుండా ఉంటున్నారని మనకు తెలిసినప్పుడు వాళ్ళనే ఒక దెబ్బ కొట్టినా తప్పు లేదంట. ఎందుకంటే కొట్టకపోయినట్లయితే, గారాబం పెట్టినట్లయితే ఏం జరుగుతుందంట? వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారంట? పాతాళానికి పోయేవారుగా ఉంటున్నారంట. ఆ నరకములోకి వెళ్ళిపోయేవారుగా ఉంటున్నారంట. నరకంలో నలిగిపోయేవారుగా ఉంటున్నారంట. నరకానికి వెళ్ళడానికి వాళ్ళ దారిలో చేసుకునేవారిగా ఉంటున్నారంట. ఏం చేస్తానంట? బెత్తముతో మనం కొట్టకపోయినట్లయితే, కొట్టి వాళ్ళని ఒక దారిలో పెట్టినట్లయితే ఆ నరకము నుంచి తప్పించుకునే వారిగా ఉన్నారు. వాళ్ళని కొట్టి మనం ఒక దారిలో పెట్టినట్లయితే ఆ నరకం నుంచి వాళ్ళు తప్పించుకునేవారుగా ఉన్నారు. అయితే ఇప్పుడు వాక్యము నీతో నాతో మనందరితోటి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇక్కడ చూడండి, తల్లిదండ్రులు లేని వారి జోలికి వెళ్ళకూడదంట. ఎందుకంటే వారి పక్షమున ఉన్న విమోచకుడు బలమైన వాడంట. ఏంటంట? బలము గలవాడు. వారి జోలికి వెళ్తే ఏం చేస్తున్నాడు? దేవుడు ఊరుకోవట్లేదు. ఎందుకంటే ఆ దేవుడు ఎలాంటి దేవుడంట? వాళ్ళని విమోచించగలిగిన దేవుడంట, విడిపించగలిగిన దేవుడంట. ఇంకా వారి పక్షాన వ్యాజ్యమాడతానంటున్నాడు. ఉపదేశమును మనసు నుంచుకొనుము, తెలివిగల మాటలకు చెవియొగ్గుము. తెలివి లేని మాటలకు కాదు చెవియొగ్గేది, తెలివి కలిగిన మాటలు. తెలివి కలిగిన మాటలు అంటే నీకు బైబిల్లోనే దొరుకుతాయండి. ఎందుకంటే బైబిల్ జ్ఞానము నేర్పిస్తుంది. బైబిల్ నువ్వు చదివినట్లయితే అది నిన్ను చదివేదిగా ఉంటుంది. ఇంకా నువ్వు ఏంటంట? నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానము లభించిన నా హృదయము కూడా సంతోషించును. ఏంటంటండి? మన హృదయానికి జ్ఞానం కలిగితేనంట మన దేవుడు కూడా ఏం చేస్తాడంట? సంతోషించేవాడిగా ఉంటాడంట. జ్ఞానము లేకే కదండి. జ్ఞానము, బుద్ధి ఇవన్నీ ఉండుంటే మనము దారి తప్పేవారము కాదు. మన తండ్రి మాట వినేవారము సూటిగా కదండి. జ్ఞానం ఉండినట్లయితే మనము మంచి మార్గంలో నడిచేవారము. జ్ఞానము లేకే కదండి. జ్ఞానం అంటే ఉంది, లోకజ్ఞానం ఉంది. లోకజ్ఞానము పనికిరాని జ్ఞానము, దైవ జ్ఞానము పనికొచ్చే జ్ఞానము. లోకజ్ఞానము ఎక్కడికి తీసుకెళ్తుందంటే పాతాళానికి తీసుకెళ్తుంది. దైవ జ్ఞానము పరలోకానికి నడిపించేదిగా ఉంటుంది. దైవ జ్ఞానాన్ని మనం నేర్చుకున్నట్లయితే, దైవ జ్ఞానాన్ని మనం తెలుసుకున్నట్లయితే మనము నరకానికి వెళ్ళకుండా కాపాడబడేవారిగా ఉంటున్నామంట. మన బిడ్డలను శిక్షించకపోయినట్లయితే వాళ్ళకి ఏంటంట? వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారంట? నరకానికి వెళ్ళిపోతున్నారంట. ఒక బెత్తం వాడైనా సరే వాళ్ళని నరకానికి వెళ్ళకుండా నువ్వు మంచి మార్గంలో పెట్టు, తల్లిదండ్రిగా ఉండి అని వాక్యంతో హెచ్చరించేవాడిగా ఉంటున్నాడు. ఎందుకంటే బిడ్డలు నరకానికి వెళ్ళకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఏం చేయాలంట? వాళ్ళకి బెత్తాన్ని వాడాలంట. కొట్టమంటున్నాడు కానీ చచ్చిపోయేలా కాదంట.
కొట్టమంటున్నాడు, చచ్చిపోయేలా కాదంట. కొట్టి వాళ్ళని మంచి మార్గంలో నడిపించమంటున్నాడు. ఎందుకంటే ఆయన ఏంటంట, మనల్ని కన్నాడు, కొన్నాడు, తన సొంత రక్తం ఇచ్చి కొన్నాడు. ఎందుకంటే మనం నరకానికి వెళ్ళకుండా ఉండాలని. కాబట్టి ఆ నరకంలో నీ బిడ్డలు నలిగిపోకుండా ఉండాలంటే నువ్వు బెత్తం వాడైనా సరే నీ బిడ్డలకి భయం చెప్పేదానిగా, భయం చెప్పేవాడిగా ఉన్నట్లయితే దేవునికి మహిమ కలుగునుగాక. లేకపోయినట్లయితే ఇప్పుడైనా సరే లోక జ్ఞానం కాకుండా దేవుని జ్ఞానము నేర్చుకోమని ప్రతిరోజు నీ బిడ్డలకి చెప్పినట్లయితే దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా ఇంకా దేవుని మార్గంలో వాళ్ళు నడిచేటట్లు వారి కోసం ప్రార్థిద్దాం. ఎందుకంటే వాళ్ళు కూడా రక్షింపబడాలి. కాబట్టి రక్షింపబడిన వారి కోసం ప్రతి ఒక్కరి కోసం ప్రార్థిద్దాం. దేవుడిచ్చిన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక.